హాయ్ వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ లో మేము వినాయకుడిని సికింద్రాబాద్ నుంచి తెచ్చుకున్నాము. పెద్దమ్మ టెంపుల్ సైడ్ బాట దగ్గర గణేష్ ఐడిల్స్ చాలా యూనిక్ గా ఉన్నాయని ఆ స్టోర్ లో తీసుకున్నాము. అక్కడ బయట అయినా ఇంకా స్టోర్ లో అయినా మనకి సేల్ చేస్తారు. ఎప్పుడైనా అక్కడనే తీసుకోవడానికి ట్రై చేస్తాం, లేకపోతే నాగోల్ సైడ్ అయినా చూస్తాము. ఇంకా గణేష్ ని తీసుకొచ్చి మహారాజా గణపతిని పెట్టుకున్నాం ఈసారి. ఇంకో మా ఇంట్లో ఎప్పటికీ ఉండే ఇత్తడి విగ్రహం గణపతికి మేము పంచామృతంతోనే అభిషేకం చేస్తాము, ఆ తీర్థం స్వీకరిస్తాము. వినాయక చవితి రోజు మాత్రం కథ కంపల్సరీ వింటాను. ఇంకా అక్షింతలను నైట్ వేసుకుంటాము, ఎందుకంటే చంద్రుని చూస్తే అపరిందాలు పాలవుతామని. తెలంగాణ ప్రాంతంలో అయితే ఉన్న వాళ్ళకైతే తెలుసు, అంటే నాగుల చవితి వస్తుంది కదా శ్రావణ మాసంలో, ఆ రోజు పుట్ట మీద పేలలు చల్లుతాం కదా, అవి తెచ్చుకొని మనము ఒక్కటైనా తిన్నా కూడా మనకి అది అపనింద పాలు కాము. ఒకవేళ సడన్ గా ఎప్పుడైనా చంద్రుని చూసినా కూడా మనకి ఏ దోషం రాదంటారు కదా, మా సైడ్ ఉంటది అది, మేము కూడా చేస్తాము. మీకు ఇలా చేస్తారని తెలుసా, లేకపోతే మీ ప్రాంతంలో ఇలా ఉంటదని మీకు ఐడియా ఉందా అని కామెంట్ చేయండి. ఇవే ఒక పత్రిలతోని పూజ చేశాక గణపతి కాలకాలం నుంచి ఉన్న అక్షింతలను తీసుకొని చల్లుకుంటాం నైట్. దేవుడి నైవేద్యానికి ప్రసాదం ఏమేం చేసామంటే పాశము, పురిగోర, తుమ్ముకూర పచ్చడి కంపల్సరీ, చింతకాయ వేసి నందేమో నాన్నకి సింహంకి అమ్మకి వాహనమై ఉండలేదా, ఎలకేమో తమరికి నెమలేమో తంబికి. మనకైతే వినాయక చవితి రోజే దొరుకుతుంది తుమ్ముకూర పచ్చడి. టేస్ట్ చాలా బాగుంటది కదా, మళ్ళా మనకి వెతికినా కూడా దొరకదు, అదే బతుకమ్మ అవుతుంది అంటారు కదా. శనగలు, బెల్లం పాశం చేసుకుంటాము. గోధుమలతోని నార్మల్ గా చపాతి ఎలా ముద్ద చేసుకుంటాము, దాంట్లో చేసుకొని తాలికలు చేసి బియ్యం పిండి వేసి చేసుకుంటాము. ఈసారి మా ఇంటికి వచ్చిన మహారాజా బొజ్జ వినాయకుడు మంచిగా పూజలు నైవేద్యాలు అన్ని చేస్తాము 3 days వరకు. ఫస్ట్ డే ఇలా చేసాము, సెకండ్ డే పెరుగన్నం, థర్డ్ డే పోలేలతో నైవేద్యం చేసాము. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న గల్లీ గణేష్ అంటారు కదా, గణపతి దగ్గర నరసింహస్వామి థీమ్ లాగా మంచిగా పెట్టారు, డెకరేషన్ గిట్ట అంతా బాగా చేశారు. ఇంకా ఇలాంటి ఐడియాలు నేను మా ఇంటి సైడ్ 2-3 దాకా చూసాను. ఇలాంటి చాలా మటుకు పెట్టారు, ఎందుకంటే మూవీ వచ్చింది కదా నరసింహస్వామి, అందుకోసమేమో. జయ గణేశ జయ గణేశ జయ గణేశ.